యశసం కారుం కృణుహి ఋగ్వేద సూక్తి. ప్రభు పరమేశ్వర, కర్మశీలుడైనటువంటి నిపుణుని కీర్తివంతుని చేయుము. అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే నిత్యము కర్మలు చేస్తూ, అంటే ఏంటి, సత్కర్మలు చేస్తూ, దాన్ని కూడా అట్లా సత్కర్మలు చేయడంలో కూడా మంచి నిపుణుడైనటువంటి వాడిని కీర్తివంతుని చేయుము. అట్లాంటి వాడిని లోకంలో వారికి కీర్తి ప్రతిష్టలు తీసుకురా. లేదా మాకు కర్మ సామర్థ్యాన్ని మరియు యశస్సును ప్రదానము చేయుము. లేదా మాకు కర్మలు చేసేటటువంటి సామర్థ్యము, అలాగే యశస్సు, మంచి కీర్తిని మాకు ప్రదానం చేయు. యశస్సు అంటే ప్రతిష్ట అన్నమాట. లోకములో ఒక గొప్ప ప్రతిష్టను మాకు తీసుకురా పరమేశ్వర అని ప్రార్థన చేసేటటువంటి సూక్తి. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఎవరైతే కర్మలు చేయడంలో మంచి నిపుణులై ఉంటారో అటువంటి వారికి లోకములో కీర్తి, యశస్సు లభిస్తుంది. ఓం.